కాసేపట్లో ఎన్నికల కమిషన్ ను కలవనున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నకిలీ ఓట్ల ఆరోపణలు రావడంతో దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయనుంది బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ చోరీ జరుగుతుందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మరి కాసేపట్లో ఎన్నికల కమిషన్ ను కలవబోతున్నారు కేటీఆర్. అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నకిలీ ఓట్ల ఆరోపణలు రావడంతో దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయబోతుంది బీఆర్ఎస్. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ చోరీ జరుగుతుందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నకిలీ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయింది బీఆర్ఎస్ నేతలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ చోరీ జరుగుతుందంటూ ఆరోపిస్తుంది బీఆర్ఎస్. నేపథ్యంలోనూ మరి కాసేపట్లో ఎన్నికల కమిషన్ ను కలవబోతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా దీనిపైన కంప్లైంట్ చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ఎస్ మాధవి, కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలవబోతున్నారు. మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓట్లలో అవసరాలు చేశాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అందులో ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన వర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున నకిలీ ఓట్లను క్రియేట్ చేశారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కాసేపటి క్రితం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ మీటింగ్ లో కూడా కేటీఆర్ దీనిపై ఆరోపణలు చేశారు. కొన్ని ఓట్లలో ఒకే ఇంట్లో 43-45 ఓట్లు ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని చెప్పి ఈ నకిలీ ఓట్లకు సంబంధించి కాసేపట్లో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ముఖ్య నేతలంతా కూడా బీఆర్కే భవన్ కు చేరుకోబోతున్నారు. నకిలీ ఓట్లపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈసీని కోరబోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థాంక్యూ కరుణాకర్.